అవి చేపలు కాదురా, రొయ్యలు. నమస్కారం బాబు. నమస్తే. ఎవరండి మీరంతా? అనాథ పిల్లల కోసం అనాథాశ్రమం పెట్టాం బాబు. ఇప్పుడు మా అమ్మ నాన్నగారిని పంపించమంటారా ఏంటి? చిన్న పిల్లల కోసం బాబు. ఓ, పిల్లల కోసమా? మీ అడ్రస్ అన్ని ఇవ్వండి, మా ఇద్దరికి పిల్లలు పుట్టినాక మీ దగ్గరికి పంపిస్తాం. చూడు బాబు, దానం చేస్తే చెయ్యి, కామెంట్లు మాత్రం చేయకు, మంచిది కాదు. నువ్వు ఊరుకోరా బాబు, కామెంట్ చేసావంటే కమిటీ పెట్టి పరువు నష్టం దాబా వేయించిన వేయిస్తారు. పరువా? వీడి దగ్గర లేని దాని మీద వాళ్ళెలా వేస్తారు? ఆగండి. మీ ట్రస్ట్ లో అనాథ పిల్లల కోసం ఏమేం చేయబోతున్నారు? విద్యా వసతులతో పాటు అమ్మా నాన్న లేని లోటు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం బాబు. గుడ్. ఒక్క నిమిషం. హలో హలో డాడీ, నేను చెప్పు. మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. డాడీ బిజీ పర్వాలేదు. నిజంగా మీరు ట్రస్ట్ ని బాగా నడిపి పిల్లలకి విద్యాదానం చేస్తే ప్రతి సంవత్సరం నేను ఎక్కడున్నా మీ ఫౌండేషన్ కి ₹1,00,000 విరాళం పంపిస్తాను, సరేనా? చాలా సంతోషం బాబు. మా అమ్మగారి పేరు మీద ప్రతి సంవత్సరం 10 మంది మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ కూడా ఇవ్వండి. ఏంటి సింహాద్రి, సింహం ఎప్పుడైనా బాధపడుతుందా? నేను బాధపడుతున్నది మీరు వెళ్తున్నందుకు కాదు, రేపటి నుంచి చింతపండు చారు తినాలి. రోజు బిర్యానీ తిను. వద్దు పాప, నాకు వద్దు పాప. ఎప్పటికే మీకు బాగా రుణపడిపోయి ఉన్నాను. నేను కోరుకునేది ఒక్కటే బాబు, ఈ హాలిడేస్ అయిపోయినా ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా నవ్వుతూ బతకాలి బాబు. బాబు, 4 సెట్ చెడిపోయింది, బిర్యానీ రేటు పెరిగిపోయింది, నెల నెల మనీ ఆర్డర్ చేస్తా ఉండండి. తప్పకుండా. మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ విడిపోదు, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఏడుండవు ఏమో గాని రెడ్డి, ఈడ నా బిజినెస్ మాత్రం 3 గదులు 6 మంచాలుగా నడుస్తాడని యాలంటే ఏమైనా భారీ ఫోటో పెట్టుకున్నాగా. అవు ఈ పొద్దు టిఫిన్ ఏం చేస్తావు? మొన్న ఇడ్లీ తిన్నావు, నిన్న పూరి రాయినావు, ఈ పొద్దు ఉప్మా విసిరెట్ వేసావా? అట్టేలే. ఏటలా ఫీల్ అయిపోతున్నారు? బతికున్నా కూడా పట్టించుకొని ఈ రోజుల్లో చచ్చిపోయిన మనిషిని గుండెల్లో పెట్టుకున్నారంటే ఎంత గౌరవం. గౌరవ గారిది గుడ్డ. ఈ స్థలం ఆ ఫోటోలో ఉన్నాయండి. ఈయన కబ్జా చేసాడు, ఆయన గుండె అయిపోయింది. ఈయన హోటల్ కట్టుకుని కంటిన్యూ అయిపోతున్నాడు అంతే. గొప్ప చరిత్రే. ఇంతసేపు వీడి గురించే కన్నీళ్లు వేస్ట్ చేసుకుంది. ఇట్లా ఎంతమందికి చెప్తావరా నా జీవిత చరిత్ర? ఒక పని చెయ్యి, నా వీడియో అయ్యి మొత్తం చూసారు. ఎందుకండి టీవీ నన్నులకి ఇచ్చేస్తే పొద్దున్న సాయంత్రం దాకా చూపిస్తూనే ఉంటారు. ఈ తలకాయ వచ్చి అది కూడా చూస్తారా? చూడట్టు ఏం కావాలో చూడపో. ఇంకేటండి చూసేది? వాళ్ళు వెళ్ళిపోయి కదా అయింది. వెళ్ళిపోయినారా? బిల్లు కట్టలేదురా? ఏమమ్మా నువ్వే చేశావు? ఆవిడేటి చేస్తుందండి, నాకు టిప్ ఇస్తే నేను పంపించాను. తిప్పిస్తే పంపిస్తావురా? కొత్త కారు వచ్చినదిరా, రండి బాబు, స్వాగతం పలుకుతున్నాడు. ఈ మొక్కలు అంత అర్థం ఉందండి. మరి ఏంటనుకున్నారు? ఇక్కడ రూమ్ దొరకాలంటే చాలా కష్టం అండి. ఎందుకు? మా మేనేజర్ చాలా స్టిక్ అండి. ఏ రిలేషన్ లేకుండా ఆడదామని మగదామని ఒక రూమ్ లో ఉండనివ్వడండి. అమెరికాలో గ్రీన్ కార్డ్ అయినా ఈజీగా దొరుకుతుందేమో గానీ ఇక్కడ రూమ్ దొరకడం చాలా కష్టం అండి. మరి వెల్కమ్ ఎందుకు చెప్పావు? అది నా డ్యూటీ అండి. సరే, రెప్పసెప్పని దగ్గరికి తీసుకెళ్తాను, మీరే టైలింగ్ చేసుకోండి. రిసెప్షన్ రా బాబు. నువ్వు అని నమ్మినావంటే మొత్తం గుడి కొట్టుకొని పోతాం. రండి 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 రండి. ఏవో బా, మొత్తం పిల్లలు దిగినారే. నా పేరు నీతి, సన్ ఆఫ్ నిజాయితీ. ఏంటి పంచాయతీ? ఇప్పుడు అవన్నీ ఎందుకండి, వాళ్ళకి రూములు కావాలి. నువ్వు మూసావా? చెప్పండి చెప్పండి, ఎవరెవరు, మీ పేర్లేమి, అని వచ్చినారు, నీకు ఆయమ్మకు లింకేమి, నీకు ఆయమ్మకు లింకేమి, ఆయమ్మకు నీకు లింకేమి, ఈ వివరాలన్నీ తప్పు లేకుంటే వివరంగా చెప్పాలా? ఏంట్రా బాబు, రేషన్ కార్డు కానీ ఇచ్చేస్తాడు ఏంటి? ఉండరా, వి జస్ట్ ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్సేనా? అయితే యాదానికి వచ్చినారు? జస్ట్ హాలిడేస్ ట్రిప్. సరే, ఎన్ని రోజులు కావాలమ్మా? మా ఇద్దరికి ఒక డబుల్ బెడ్రూమ్. చంపుతా. ఎగస్ట్రా వద్దు సార్. గర్ల్స్ కో డబుల్ బెడ్రూమ్, వాళ్ళకో డబుల్ బెడ్రూమ్, నాకు సింగిల్ బెడ్రూమ్. బాగా చెప్పినావు అబ్బి.
కానీ ఈయన చూస్తుంటే నాకేమో తేడా కొట్టాంది. సర్లే సర్లే, ముందు పేరు చెప్పుని. నువ్వు రాసుకోమా. నా పేరు నిహాల్ సార్. సుహాసిని, ఆ. రీనా, జగన్. సహజ. నువ్వేమిరా వెనకెనక దానుకుంటావు? నువ్వు కూడా పేరు చెప్పు. సుహాస్ ఆంజనేయులు. ఈ పేరు రాయా. నువ్వు నోరు తెలిసి చాకు ఈగలు పోతాయి. పోయి లగేజ్ కొద్దురాబో. లగేజ్ ఎక్కువగా ఉందండి. ఆంజనేయులు అంటే కొండలు గుడక పోస్తాడ్రా. నీకేమిరా పోయి కొద్దురాబో. చేరినప్పుడు నీ ఎంత ఉన్నా ఇప్పటికి ఇంత అయ్యా ఎంత అయిపోతానే ఏంటో. నువ్వు అట్లానికి పోతావు. బయట ఉంది లగేజ్ పో. అలాగేనండి. నువ్వు 3 దినాలకి తీసుకోమ్మా. అబ్బి సార్. లెక్క లెక్క అడ్వాన్స్ కట్టు. టీవీ ఉంది కదా అని తెగ చూసేయకండి. యా కరెంట్ ఖర్చు అయిపోద్ది. ఆహా. కుళాయిలు ఉన్నాయి కదా అని ఓ తిప్పి వదిలేయకండి. యా ట్యాంకు ఖాళీ అయిపోద్ది. అబ్బో. బిల్లు మాత్రం కరెక్ట్ గా కట్టేయండి. కట్టకపోతే ఏమవుద్ది? మా ఓనర్ గుండె అయిపోద్ది. ఓ పని ఏయ్ ఆంజనేయులు, ఆ, వాళ్ళ నాడు ఇడిచిపెట్టి 201 రూమ్ లో ఈనాడు 5వ పేజీ ఉంటది. అది వచ్చరా? 5వ పేజీ ఏంటి? హోటల్ మొత్తానికి ఒకటో పేపర్, రూమ్ కో పేజీ ఉంటది. ఆహా కూడా ఉంటది. పదండి. నీకు మీ ఓనర్కి ఎక్స్ట్రా బాగానే ఉన్నారు. ఏంటి ఇక్కడున్నావు? నీకోసం అంతా వెయిటింగ్. ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలి. పదా. నేను ఫిక్స్ అయ్యాను. ఇంకే ఇదే మాట అందరికి చెప్పే ఫాలో అవుతారు. అందరికి తర్వాత, ముందు నీకే చెప్తాను. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? అవునే, చాలా టెన్షన్ గా కూడా ఉంది. రెండు ఒకేసారా? సంథింగ్ స్పెషలా? నిహాల్ ని లవ్ చేస్తున్నావా అని అడిగావుగా, ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. ఐ లవ్ హిమ్ సో సో మచ్. ఒక పర్సన్ ఇష్టపడడానికి పర్సనాలిటీ, ఇంటెలిజెన్స్ చాలు. ఆ ఇష్టం ప్రేమగా మారడానికి ఇంకొన్ని క్వాలిఫికేషన్స్ కావాలనుకున్నాను. ఈ జర్నీలో అతనిలోని హ్యూమానిటీ, కల్చర్ రెండూ చూశాను. అందుకే కన్ఫర్మ్ చేసుకున్నాను. మై వుడ్ బి నిహాల్. ఈ మాట నిహాల్కి చెప్పే ముందు నా బెస్ట్ ఫ్రెండ్వి, నీకు చెప్పాలనిపించింది చెప్పాను. నువ్వేమంటావు? నో అంటాను. నీకు ఇష్టం లేదా? డైరెక్ట్ గా నువ్వు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇందులో తప్పేంటి? ప్రేమించింది నువ్వు, అతను కాదు. కనీసం అతని మూడేంటో తెలుసుకోకుండా బ్లైండ్ గా మూవ్ అవుతావా? మరెలా? లవ్ ని లవ్లీగా డీల్ చేయాలి. ప్రేమ చాలా సున్నితమైంది, అంతకంటే సెన్సిటివ్ నిహాల్. అందుకే ఈ మ్యాటర్ ని నేను డీల్ చేస్తాను. నువ్వా? మీడియేషనా? టైం వేస్ట్. ఇష్టపడ్డ నిహాల్ ని లవ్ చేయడానికి టైం తీసుకున్నావు. అసలు నీ మీద ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడానికి టైం తీసుకోవా? నీకు అవసరం లేకపోవచ్చు, నాకు అవసరం. అవునే, నీ ప్రేమ సంగతి ముందుగా నాకే చెప్పావు. నీ లవ్ సక్సెస్ కావడం సెంటిమెంట్ గా నాదే బాధ్యత అవుతుంది. అందుకే నిహాల్తో నేనే మాట్లాడతాను. ట్రస్ట్ మీ. రియలీ? థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిట్ చేస్తాను. కమ్మని కలలా కరిగిపోతినే, ఓ తీయని కథలా నిలిచిపోతినే. కమ్మని కలలా కరిగిపోతినే, ఓ తీయని కథలా నిలిచిపోతినే. నాయద నీవై తెలిసే వేళ ఆశను వలనై ఎగసే వేళ. నాయద నీవై తెలిసే వేళ ఆశను వలనై ఎగసే వేళ. కమ్మని కలలా కరిగిపోతినే, తీయని కథలా నిలిచిపోతినే.
కంటి పాప నడుగు కలిగే కలవరింత నడుగు నీత గుండు నడుగు విరిసి నిండు ప్రేమ నడుగు ఈగాలే నేలను అడుగు నీవేనా ప్రాణం నడిచే పాడునా నాలో శ్వాసనా కమ్మని కలలా కరిగిపోతివి ఓ తీయని కథలా నిలిచిపోతినే కమ్మని కలలా కరిగిపోతిని తీయని కథలా నిలిచిపోతిని చిలిపి ఊహ నడుగు మదిలో జ్ఞాపకాల నడుగు అడుగు నడుగు నడుగు పరుగుడు మనసు నాపి అడుగు ఈ ప్రాయం సాయం అడుగు నీవేనా ధ్యానం కాదా పాటలా పలికి మాటలా ఒకటి కమ్మని కలలా కరిగిపోతిని ఓ తీయని కథలా నిలిచిపోతినే కమ్మని కలలా కరిగిపోతిని తీయని కథలా నిలిచిపోతినే నాయదని ఆశలు అలలై నాయదని ఆశలు కమ్మని కలలా కరిగిపోతినే ఓ తీయని కథలా నిలిచిపోతినే ఏంటి మీదకొస్తున్నా ప్లీజ్ నన్నేం చేయొద్దు నువ్వే కదా చేయమన్నావు ఏంటి అదే లవ్ చేయమన్నావుగా నీ హార్ట్ తో నా హార్ట్ చెప్తోంది విను ఐ లవ్ యూ థ్యాంక్స్ నిహా ఐ టు లవ్ యూ